శ్రీకాకుళంలో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. తెరిచిన బంకుల దగ్గర వాహనదారులు భారీగా క్యూ కట్టారు. మరి శ్రీకాకుళంలో మరి మిగతా బంకులు అంత ఇలాగే ఉందా? ఈ ఒక్క బంకు ఎలాగన్నా అన్ని బంకులు మూసేరుకోండి. మరి ఏంటి ఆయిల్ లేక బయర్లో అలా 700 మారుతుంది. గురు రండి, నీ పేరు చెప్పి మాట్లాడు. వస్తాదే రా సార్. సార్ అవుతా చెప్తాను. అక్కడ ఇక్కడ పెట్టాలి కన్నా మరి పళ్ళు పడాలి. వికలాంగులకే పట్టలేదు. ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో అయితే శ్రీకాకుళం జిల్లాలో అయితే పెట్రోల్ కొరత అనేది ఏర్పడింది. ఈ నేపథ్యంలో అయితే శ్రీకాకుళం భారత్ బంక్ దగ్గర ఉన్నాం. ఈ భారత్ బంక్ దగ్గర అయితే జనాలు వచ్చి బంక్ అయితే నిలుపుదల జరిగింది. ఈ యుద్ధ నేపథ్యంలో అయితే మనతో పాటు ఇక్కడ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. సార్, ఈ పొద్దు ఈ యుద్ధ నేపథ్యంలో జరుగుతున్న సంఘటనకి మన జిల్లాకి అయితే పెట్రోల్ కొరత ఏర్పడింది. దానికి మీరేమంటారు? సార్, నేను మార్నింగ్ 6 గంటలకి బంకు దగ్గరికి వెళ్ళానండి. 6 గంటలు బంకు దగ్గరికి వెళ్ళాను. నేను 2 గంటలు బంకు దగ్గర లైన్లో నిలబడ్డాను సార్. నేను 500 కొట్టమంటే 100 రూపాయలు కొడుతున్నారండి. ఎందుకంటే అందరికీ సర్దాలని, ఎందుకంటే మాకు పైనుండి రావట్లేదు అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఏమంటున్నారంటే ఎక్కడ ఎటువంటి కొరత లేదంటున్నారండి. దానికైతే మేము రోజు మార్కెట్కి వెళ్ళి ఎక్కడ ఫ్యామిలీతో వెళ్ళాలన్నా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఇంతకుముందు అయితే పెట్రోల్ ఏ బంక్కి వెళ్ళినా మన ఆయిల్ అయిపోతే ఎక్కడో కొట్టేవాళ్ళం. ఈరోజు పెట్రోల్ ఎంత వస్తుందో, ఎక్కడికి వెళ్ళాలో, ఎంత టైం వరకు మనం తిరగాలో కూడా తెలియట్లేదండి. పెట్రోల్ బట్టి ఈరోజు మనం పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సార్, ఇప్పుడు సుమారు ఎప్పటి నుంచి మీకు ఇది పెట్రోల్ అనేది ఇబ్బంది అవుతుంది? నాకు తెలిసి 1 వారం అయిందండి. కానీ గ్యాస్ అయితే కొరతలో ఉంది. మనం బ్లాక్లో కొంటున్నాము. ఈ మధ్యన అది కొద్దిగా ఇంప్రూవ్ అయింది. ఆయన ఇంకా బుక్ చేసిన 20 రోజుల తర్వాత గ్యాస్ వస్తుంది. కానీ బంక్ మాత్రం 1 వారం అయిందండి నాకు తెలిసినంత మాత్రమే. ఈ రోజు అయితే నేను 6 గంటలకు వస్తే ఇప్పుడు 9 అయిందండి. 9:30కి నేను 500 ఆయిల్ కొట్టమంటే నాకు 100 రూపాయలు కొట్టారండి. ఏమంటే కొరత తక్కువ ఉంది అంటున్నారండి.
ఇలాగే పరిస్థితి ఏంటంటారు? ఇంకేం లేదు, ఇంకా భవిష్యత్తు ఇలాగే కొనసాగితే ఇంకా నడుచుకొని వెళ్ళి పని చేసుకొని 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచి రావడం తప్ప ఇంకెంత మించి మరి ఇంకేం మార్గం లేదండి నాకు అనిపిస్తుంది. అయితే ఈ పెట్రోల్ కొరత వచ్చింది కదా, మరి మీరు పిల్లలకి ఏమైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ క్యాంపులకు వెళ్ళేటప్పుడు కానీ మీకు ఇబ్బంది కలుగుతుందా? ఇబ్బంది అవుతుందండి. యాక్చువల్గా ఈరోజు నేను ఊరు వెళ్ళాలా, కానీ 100 రూపాయలతో నేను వెళ్ళి టెక్కలు వెళ్ళి రావాలంటే నాకు అవ్వదండి. మధ్యలో అయిపోతే నా ఫ్యామిలీ మధ్యలో అయిపోద్ది. పోనీ మార్గ మధ్యలో ఎక్కడ ఉన్నాయంటే ఉన్నాయో లేదో కూడా తెలియట్లేదు. అదే అండి పరిస్థితి. మరి హైవే ప్రాంతంలో బోల్డ్ బంకులు ఉన్నాయి, అక్కడ పనిచేస్తున్న ఏమైనా ఎవరైనా ఫ్రెండ్స్కి అడిగారు మీరు? నేను ఒక 2-3 అడిగానండి, కానీ వాళ్ళు అంటే అక్కడున్న తెలిసిన వాళ్ళకి అడిగితే కొరత ఉందంటున్నారు. కానీ నాకైతే నేను వెళ్ళి చూడలేదు కాబట్టి నాకు పూర్తిగా తెలియదు. నా పేరు బాలాజీ రెడ్డి. నేను గంటంపావు నుంచి ఉన్నాను అక్కడ. పెట్రోల్ కొరత ఫుల్గా ఉంది, పెట్రోల్ డీజిల్. అలాగే చాలామంది డ్యూటీలకు వెళ్ళడానికి ఇతరత్ర పనులకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ పెట్రోల్ కొరత లేకుండా చూడండి, చాలా సఫర్ అవుతున్నాము. డ్యూటీలు కూడా టైం చేరలేక చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దయచేసి ఇది పై దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని అనుకుంటున్నాను. మీరు సుమారు ఎన్ని గంటల నుంచి అక్కడ నిల్చొని ఉన్నారు? నేను గంటంపావు నుంచి నిల్చొని ఉన్నానండి. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అదే ఇంతవరకు లైన్లో ఉన్నాం కానీ పెట్రోల్ దొరకట్లేదు. అదండి పరిస్థితి. ఓకే సార్. హాఫ్ అన్ అవర్ అవుతుందండి. నా 30 నిమిషాలు లేదు 40 నిమిషాల నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఫ్యూల్ ఇబ్బంది ఫ్యూచర్లో ఉండటం జరుగుతుందని చెప్పి ఆ ఫ్యూల్ని ఫిల్ చేయడానికి వచ్చామండి. అది ఇప్పటికండి 15 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. కారణం ఏంటలా? పెట్రోల్ ఫ్యూల్ మనకి దొరకట్లేదు కదా, అందువల్ల అనుకుంటా. ఇజ్రాయెల్ యుద్ధం గురించి అనుకుంటా. ఎన్ని రోజుల నుంచి దొరకడం లేదు? ఇప్పటికి 1 వీక్ నుంచి నేను చూస్తున్నాను. ఇలాగే 15 డేస్ నుంచి ఇలాగా సఫర్ అవుతున్నాను. మీరు జాబ్ నిమిత్తమా లేకపోతే? జాబ్ నిమిత్తమేనండి. నేను స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను, నర్సనపేట నుంచి వస్తాను. అయితే ఈ యుద్ధ నేపథ్యంలో ఈరోజు శ్రీకాకుళం భారత్ బంకులు అయితే చూస్తున్నాం. అయితే ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. వాహనదారులు వచ్చి కొనుగోలుదారుకి గంటలు వెళ్ళి వ్యవధిలో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార రీతి కానీ ఉద్యోగ రీతి కానీ ఎక్కడికైనా వివాహాలకు వేడుకలకు వెళ్ళినా ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 శ్రీకాకుళం.